హరే కృష్ణ హరే కృష్ణ. భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామక్రోధో విజాయతే. విషయ వాంఛల మీద ధ్యానం పెట్టినప్పుడు అది సరిగ్గా జరగకపోతే అప్పుడు క్రోధం వస్తుంది, అంటే కామం ఉత్పన్నమవుతుంది. ఆ కామం వల్ల, ఆ కామం అంటే కోరిక, అది ఫలించకపోతే అదేమవుతుందంటే క్రోధం అవుతుంది. మళ్ళా భగవద్గీతలో తరువాతి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తారు అంటే, క్రోధాద్భవంతి సమోహ సమోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతే. క్రోధం వల్ల విచక్షణ జ్ఞానం లోపిస్తుంది అనమాట, విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. సో మనం ఇక్కడ ఆ క్రోధం అన్నటువంటిది ఎందువల్ల అంటే, ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే, మనం చేసిన కర్మలను బట్టి మన జీవితంలో మంచి చెడులు జరుగుతుంటాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కడు కూడా సినిమాలో లేకపోతే ఇంకోటో చూసేసి ఆడేమనుకుంటాడంటే, ఇంతకుముందు జరిగిపోయిన తర్వాత డైరీ రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, జీవితం జరగక ముందే డైరీ రాసేస్తున్నారు. నా జీవితం ఇట్టుండాలా, నా భర్త ఇట్లా హీరోలాగా ఉండాలా, లేకపోతే ఇంకోటి నా ఆర్థిక స్థితి ఇట్టుండాలా, నా కార్ ఇట్టుండాలా, ఇవన్నీ కూడా ముందే రాసేసుకుంటున్నాడు. అవన్నీ కూడా జరగకపోతే ఏమవుతుంది, మన కర్మను బట్టి జరగచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ జరగకపోతే ఇమీడియట్గా క్రోధానికి గురి అవుతున్నాడు. సో అందువల్ల ఆ క్రోధం అన్నది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకసారి ఒక నదిలో స్నానం చేయడానికి గురువుగారు శిష్యులతో బయలుదేరి వెళ్తాడనమాట. సో శిష్యులందరూ గురువుగారితో స్నానం చేస్తూ ఉంటే ఒక కుటుంబం కూడా వస్తుంది. మొదట ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మెల్లిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఆ కుటుంబ యజమాని పెద్దగా అరుస్తాడనమాట. అరుస్తూ ఉంటే అప్పుడు గురువుగారు అంటారు, అరే ఆ వ్యక్తి ముందు చిన్నగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు పెద్దగా అరుస్తున్నాడు, ఏంటి కారణం అంటాడు. అప్పుడు ఒక శిష్యుడు అంటాడు, గురువుగారు ఇంటి సభ్యులందరికీ కూడా ఏమైనా చెవుడేమో అందుకని పెద్దగా అరుస్తున్నాడు అంటాడు. అరే ముందు మెల్లిగానే మాట్లాడుతున్నాడు కదా, చిన్నగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎందుకు పెద్దగా అరుస్తున్నాడు అంటాడు. ఏమో తెలియదు గురువుగారు అంటాడు. ఆయనకి కుటుంబ సభ్యులు చేసింది ఏదో నచ్చలేదు, ఆయన అనుకున్నట్టు జరగలేదు, అందుకని ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపం రావడం వల్ల ఆయన పెద్దగా అరుస్తున్నాడు. కోపం వస్తే ఏం జరుగుతుంది అంటే, వ్యక్తులు దగ్గర ఉన్నప్పటికీ కూడా హృదయాలు దూరం అవుతాయి. కోపం ఎప్పుడైతే తనకు అనుకున్నట్టుగా జరగలేదు అంటే, ఎదుటి వాడిని మనం ఏంటి అంటే మన శత్రువుగా భావించేసి దానివల్ల ఏమవుతుంది అంటే, మనుషులు దగ్గరగా ఉన్నా కానీ హృదయాలు దూరం అయిపోతాయి. అప్పుడు పెద్దగా అరుస్తారనమాట. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక చిన్న గదిలోనే ఉంటారు, ఆయనకి ఏదైనా కోపం వచ్చిందంటే పెద్దగా ఆ వీధంతా వినిపించేటట్టు అరుస్తారనమాట. ఎందువల్ల అంటే, మనుషులు దగ్గరగా ఉన్నా కానీ వాళ్ళ యొక్క హృదయాలు దూరం అయ్యాయి కాబట్టి వాళ్ళు పెద్దగా అరుస్తారనమాట. అదే ప్రేమ అన్నది ఉందనుకోండి, అప్పుడేమవుతుంది అంటే, క్రోధం కాకుండా ప్రేమ ఉంటే చాలా సున్నితంగా మాట్లాడుకుంటారు. ఇంకా ప్రేమ ఎక్కువైతే అసలు మాట కూడా అవసరం లేదు, సైగలు చేసుకుంటే పనులు అయిపోతాయి అన్నమాట. సో ఇది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. అయినా కానీ మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, ఒక ఇద్దరు వ్యక్తులు నలుగురు వ్యక్తులు మధ్య మనం జీవించేటప్పుడు వాళ్ళ యొక్క మనోభావాలు వేరుగా ఉంటాయి, మనోభావాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు, ఏదన్నా ఒక పని చేయడానికి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, మన ఆలోచన ఏదైతే వచ్చిందో దానికి తగ్గట్టుగానే ఎదుటి వ్యక్తి ప్రవర్తించుకోవాలా అని అనుకుంటాం. కానీ అదే పనిని చేయడానికి అతనికి ఇంకొక ఆలోచన ఉండొచ్చు. సో అందువల్ల ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని మనం వ్యక్తులతోటి వ్యవహరించడానికి మనం ప్రయత్నించాలన్నమాట. సో అందుకని ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే, ముందుగానే మన జీవితాన్ని డిజైన్ చేసుకోవడం, దానికి అనుగుణంగా నడవకపోతే మనం క్రోధానికి గురవడం, ఆ క్రోధం వల్ల మనం ఎన్నో అనర్థాలు. ఎందువల్ల అంటే, తర్వాతి శ్లోకం రెండోది నేను చెప్పాను, క్రోధం ఎప్పుడైతే వస్తుందో విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. సో ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే ఏమంటారంటే రేషనల్ యానిమల్ అంటారు, అంటే విచక్షణ జ్ఞానం కలిగిన జంతువు. ఒక కుక్క ఏదైనా తింటూ ఉంటే ఇంకో కుక్క వచ్చేసి లాగేసుకుంటుంది అనమాట. అది ముందు తింటుండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో, ఇవన్నీ ఆలోచించదు, అందుకని దాన్ని జంతువు అన్నారు.
సో మనిషిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచించాలా, విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలా, రేషనాలిటీ అనేది ఉండాలా. అది ఈ క్రోధం వల్ల లోపిస్తుంది. సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే మన క్రోధం వస్తుందో బ్రెయిన్ లో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా చేతుల్లోకి వస్తుందంట. అప్పుడు బ్రెయిన్ లో బ్లడ్ తక్కువైతే ఏంటి అంటే ఆలోచన తక్కువ అవుతుంది. అందుకని ఎవడన్నా తప్పుడు పని చేసినప్పుడు ఎందుకురా ఆ పని చేసావంటే, ఆ క్షణంలో నాకేమీ తోచలేదు అంటాడు, ఆలోచన రాలేదు అంటాడు. ఎందువల్ల అంటే ఆ క్రోధం వల్ల ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా చేతుల్లోకి రావడం వల్ల ఆవేశం వస్తుంది, ఎదుటి వ్యక్తి మీద అటాక్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం ఏంటి అంటే ఎదుటి వ్యక్తిత్వాన్ని కూడా గౌరవిస్తూ ఇమీడియట్ గా మనం రియాక్ట్ అవ్వకుండా, ఒకవేళ మనం చేసేటువంటి పద్ధతి అన్నటువంటిది బాగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తికి దాని గురించి వివరించి, తద్వారా మనం ఏంటి అంటే అతన్ని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసి, అంటే ఒక కుటుంబం అన్నప్పుడు 4 వ్యక్తులు ఉంటారు, లేకపోతే ఒక పని చేసే దగ్గర ఒక 10 మంది వ్యక్తులు ఉంటారు. ఈ ప్రపంచంలో ఒక్క వ్యక్తే జీవించేదానికి అవకాశం ఉండదు. ఒక సమూహంతో మనం జీవనాన్ని గడపాలా. ఆ సమూహంతో జీవనాన్ని గడపాలా అంటే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్, మనం ఎట్లా జీవిస్తే అందరినీ మనం కలుపుకొని ముందుకెళ్లాలా అనేటువంటిది తెలుస్తుందన్నమాట. ఈ నైపుణ్యాలన్నీ కూడా భగవద్గీతలో భగవంతుడు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఈ మెళకువలు మనకు తెలియని దాని వల్ల ఎట్లా వ్యవహరించుకోవాలో తెలియక మన చుట్టూ శత్రువులను తయారు చేసుకొని, మన కోపం వల్ల, మన యొక్క కామం వల్ల, సో మనం శాంతి లేనటువంటి జీవితం. చుట్టూ శత్రువులు ఉంటే నీకు శాంతి ఎట్లా ఉంటుంది? ఇంట్లో శత్రువులాగానే ఉన్నారు కుటుంబ సభ్యులు, బయట వర్క్ దగ్గర శత్రువులాగానే ఉన్నారు, సొసైటీలో శత్రువులాగానే ఉన్నారు. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, తన కోపమే తన శత్రువు అని. సో అందువల్ల మనం ఆ యొక్క కోపం అన్నటువంటి దాన్ని ఆధీనంలో పెట్టుకునే దానికి ఈ యొక్క మెళకువలను మనం తెలుసుకొని శాంతియుతమైన జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నించాలా. మనం